హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ లెలిన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, రావ్ బహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, నాగబంధనం మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో కాండిషన్ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీస్. ఈ మూవీ వచ్చేసి మన తెలుగులో థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. June 19 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ మూవీకి సంబంధించింది. సో మనకు జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వడ్డే నవీన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మనకు G5లో అందుబాటులోకి అయితే వస్తుంది. 100 దేవుళ్ళు మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే బిచ్చగాడు ఫ్రేమ్ విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి టీఆర్జీ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి అహవాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జూలై 17వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ 100 దేవుళ్ళు మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు ఆహాలో వచ్చేసి మనకైతే జూలై 17వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది ఈ మూవీ. బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సీజన్ 1 సీజన్ 2 చూసిన వాళ్ళు అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఇక సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్లోనే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో పోస్ట్పోన్ అయితే చేయడమే జరిగింది సీజన్ 3 వచ్చేసి. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే అంటున్నారు. సో ఎందుకంటే జియో హాట్‌స్టార్ వాళ్ళు మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళ చేతుల్లోనే రిలీజ్ డేట్ అయితే ఉంటుంది. సో మనకి జూలై 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది ఈ మూవీని. మందనం మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. ఈ మంత్లోనే మనకైతే రిలీజ్ అయితే అయింది. సో మూవీ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా దగ్గర థియేటర్లో రన్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది. సో మంచిగానే ఉంది. సో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ మనకైతే ఆ విజువల్స్ అయినా మనకైతే మంచిగానే ఉంటుంది మూవీ. సో మీరు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఒక ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఎట్లాగో ఈ మూవీ పైన 1 మంత్నే అగ్రిమెంట్ రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ వచ్చేసి మనకైతే ఆగస్టు 1 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడే రిలీజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దివానా మూవీ. సో హర్షిత్ రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ మంచి హిట్ అయితే అయింది. సో థియేటర్ నుంచి మనకైతే సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది ఈ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకు ఆహా వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేస్తామని వాళ్ళే మనకు ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో ఇక ఈ దివానా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకు కన్ఫామ్గా అయితే మనకు ఈ జూలై 17వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ. సో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. సో ఈ మూవీ మనకి టీఆర్జీ ఏకంగా 90 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సైలెంట్గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీని వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే లేదు ఈ మూవీ. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులు అయితే ఉంది. సో ఇంకా కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే కావచ్చు. మల్టీప్లెక్స్లో అయినా మనకైతే కొన్ని చోట్ల ఇంకా రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు థియేటర్కి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు ఓటీటీ రైట్స్ వచ్చేసి. సో ఈ జూలై 26 నుంచి అయితే మనకి మూవీని కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన రావ్ బహదూర్ మూవీస్. ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ మనకైతే చాలా మంది రివ్యూస్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు కానీ సో మూవీ అయితే మనకు అంతలా కలెక్ట్ అయితే చేయలేకపోతుంది. ఎందుకంటే మూవీ అయితే అసలు బాగలేదు. అందుకే మూవీ కలెక్షన్ పరంగా అయితే చాలా వెనకలో ఉంది. సో ఈ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు అసలు థియేటర్కి వెళ్ళి చూసినా మీకైతే 3 అవర్స్ టైం బొక్క కానీ మనకైతే మూవీలో వెంచు కూడా కంటెంట్ అయితే లేదు. సో ఆ విజువల్స్ అంటారు అదేదో అంటారు కానీ అసలు మూవీలో మ్యాటరే లేదు అసలు. సో మూవీ అయితే బాగలేదు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అయితే చేస్తున్నారంటే మనకు ఆగస్టు 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి రావ్ బహదూర్ మూవీని అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. సో అప్పుడైతే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. లెలిన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అఖిల్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మూవీని థియేటర్లో అయితే చూడడం అయితే జరిగింది. సో మూవీ నాకు ఎలా అనిపించిందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, మీరు చూడవచ్చు. సో
సెకండ్ హాఫ్లో కూడా మనకైతే మూవీ బాగుంటుంది కానీ సో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ ఆ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. సో ప్రతి మనకు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క షాట్లకు మనకు ఒక డ్రెస్ చేంజ్ చేసినట్టు ప్రతి ఒక్క సీన్కి ఒక్కొక్క సాంగ్స్ అయితే పడుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో సాంగ్స్ అంతగా అనిపించలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమనైతే ఇచ్చి పడేశాడు. సో ఇక ఈ మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే వన్ టైం వాచబుల్. సో తప్పకుండా మీరు అఖిల్ అన్న హిట్ అయితే ఈసారి కొట్టేశాడే అని అనుకుంటున్నాను. సో మీరు తప్పకుండా థియేటర్కి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే 4 or 6 వీక్స్ అనేది అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇష్టం మీరు ఈ మూవీ కోసం దగ్గర వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఉపయోగ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడిని ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.